ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలు డాక్టర్ కాదు ఇది. దయచేసి థియేటర్ పక్కకు కూడా రాకండి, ఎవరో చూడడానికి రాకండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్తున్నా కదా, వరస్ట్ బ్రో. థియేటర్లో సినిమా అయిపోయిన వెంటనే క్లాప్స్ కొడుతున్నారు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటర్వెల్కే సగం మంది వెళ్ళిపోయారు బ్రో. సినిమాకైతే రావద్దన్న అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా రాజ్యసభ ఎందుకు తీసావు మారుతి అనే బదులు టాక్సిక్ ఎందుకు తీసావు గీతం అన్నాస్ అంటారు బ్రో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అమ్మో రావద్దు బ్రో, అస్సలు రావద్దు. థియేటర్ లో దండం పెడతా, మీకు దండం పెడతా, రావద్దు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. థియేటర్ లో టాక్సిక్ ఆడుతుందంటే థియేటర్ దరిదాపుల్లో కూడా రావద్దు బ్రో. వచ్చి కొట్టించుకోవడమే థియేటర్ లో, అయిపోయింది. ఇంకా మీకు దండం బ్రో, ఇంకా ఇలాంటి సినిమాలు తీయకండి. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. 100% ఇది ఇక్కడికి వచ్చి చూసే సినిమా కాదు, అసలు ఇది చూసే సినిమానే కాదు. ఓకే, ఆరెంజ్ లో ఉందా? రాడ్డు భయ్యా, దింపేశాడు భయ్యా. అసలు నెంబర్ 1. అసలు అమ్మో మాటలు రావట్లేదు భయ్యా. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా. ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయన తొక్కేసుకున్నాడు. దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అట్టపల్లె పడిపోయింది. ఏమయ్యా, ఏం జరుగుతోంది? ఏముంది ఆ సినిమాలో? అప్పటికి థియేటర్ బదులుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. అయినా కూడా వదలలేదు నాకు. ఇరుముడికి మరీ థియేటర్లు ఇస్తే బాగుంటది, మీరు లాభాల్లో ఉంటారు. టాక్సీకి నమ్ముకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా బొక్కనే పడుతుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. టాక్సిక్ అనే సినిమా అనేది మాకు నచ్చలేదు, చాలా టార్చర్ ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఈ సినిమాని ఎవరు ఆపొద్దు, సాయంత్రం కల్లా మ్యాట్నీ షో కల్లా అయిపోతాను. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఆచార్య ఫార్ బెటర్ దాన్ దిస్. 100% బెటర్. బాగానే తీసాను కదండి, నేను బాగానే తీస్తాను కదా. ఆది పూసి బెటర్ అన్న దీని మీద. టార్చర్ ఇది, టాక్సిక్ కాదు. ఓ పచ్చికారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడారు. బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. 3 గంటలు అసలు ఏం అర్థం కాలేదు, చాలా అద్భుతంగా తీశారు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇరుముడి కోసం అందరూ ఫీల్ అవుతున్నారు కదా, ఎవరు ఆపాల్సిన అవసరం లేదు. మ్యాట్నీ కల్లా ఇరుముడి షోస్ వేసుకుంటూ పోతారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఒక గేమ్ చేంజర్, ఒక లైగర్, ఒక కింగ్డమ్, దాని తర్వాత టెక్స్. ఇది టాక్సిక్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. గేమ్ చేంజర్ కూడా బానే ఉంటది భయ్యా, ఇదైతే మరీ దారుణం. నువ్వు నవ్వుతావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. దీనికంటే రాజాసాబ్ బెటర్. రిబుక్ చేసిన ఆడియన్స్ కి బేకార్ వరస్ట్ రాడ్ సినిమా. సారీ, 2 minutes సైలెన్స్. నేను మామూలుగా రేటింగ్స్ ఇవ్వను, ఈ సినిమాకైతే 100% 0 ఇస్తాను నేను. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకం థియేటర్లో అడిగెట్టినట్టుంది, నరకానికి అడిగెట్టినట్టుంది సినిమా. అంత ఘోరమైన సినిమా. లోపలేం లేదు, డొల్లా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా మీద మన ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా చాలా బెస్ట్ అనిపించింది. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాం కదండి. ఇట్స్ ఓకే. లైగర్ 2 గేమ్ చేంజర్ దానికి బాబు అనుకోలేదు, లైగర్ 2కి బాబే అనుకోలేదు. అంత ఘోరంగా ఉంది సినిమా. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. మధ్యలో ఇంటర్వ్యూలో వచ్చి బతిపోయాం కానీ లేకపోతే చచ్చిపోతుంది థియేటర్లో. మధ్యలో ఇంటర్వ్యూలో వచ్చి బతిపోయాం కానీ లేకపోతే చచ్చిపోతుంది థియేటర్లో. ఇరుముడు సినిమా 2 చేతులు దండం పెట్టొచ్చా సినిమాకి? అంత అద్భుతమైన సినిమాని మన దిల్ రాజు గారు ఆపేసుకుని బోర్లో పడ్డాడు. దీన్ని ఎవరు ఆపక్కర్లేదు, రేపు సాయంత్రం ఇది ఆగిపోద్ది. రేపు సాయంత్రం దాకా ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఆగిపోద్ది. వేసేసాడు, బాగా వేసేసాడు. డైరెక్ట్ 2 చేతులు దండం పెట్టచ్చు, ఎందుకంటే అంత దరిద్రమైన సినిమా చేసింది మేడం గారు. మళ్ళీ ఇలాంటి దరిద్రమైన సినిమాలు మళ్ళీ తీయద్దు. ఫస్ట్ హాఫ్ టాక్సిక్ నేమ్ చేసి దెబ్బ అని పెట్టుకుంటే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?